ఆధ్యాత్మికతలోకి ప్రవేశించిన తర్వాత మీరు ఎటువంటి విధానాలు ఫాలో అయ్యారు? అంటే చాలామంది స్పిరిచువాలిటీ అంటే సైన్స్‌ని పక్కన పెట్టేస్తారు. యెస్. కొంతమంది ఏమో ఓన్లీ సైన్స్‌లోనే ఇరుక్కుపోతారు. ఎక్సలెంట్. మీరు స్వతహాగానే ఒక సైన్స్ లెక్చరర్ కాబట్టి అవును. ఎటువంటి విధానాన్ని మీరు అవలంబించారు? మీ జీవితంలో వచ్చిన పరిణామాలేంటి? నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించక ముందు పక్కా హేతువాదిని. పక్కా హేతువాదిని. పక్కా నాస్తికవాదిని. కొంచెం చెప్పుకోవటానికి కొంచెం ఆశ్చర్యం అనిపించవచ్చు కానీ యోగాలోకి ప్రవేశించక ముందు నేను మొఖాన బొట్టు పెట్టుకోలేదు. దేవుడి గుళ్ళో కూడా వెళ్ళలేదు. నాకు దాని పట్ల అసలు ఆసక్తి కూడా లేదు. కమ్యూనిస్ట్ భావజాలం ఉంది నాలో. కార్మికులన్నా, పేదలన్నా, అనాథలన్నా మనసంతా కరిగిపోతూ ఉంటుంది. చాలా ద్రవించిపోతూ ఉంటుంది. డార్విన్ సిద్ధాంతం గురించి నాకు తెలుసు. జెన్యూస్ పరమైనటువంటి అంశాల గురించి నాకు తెలుసు. ఫిజియాలజీ తెలుసు, సైకాలజీ తెలుసు, సైన్స్ పరమైన అంశాలు కూడా నాకు తెలుసు. అందువల్ల నేను ఆధ్యాత్మికత వైపుకి ఆకర్షింపబడలేకపోయాను. దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాను. ఇక మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. ఒకే ఒక మాట చెప్తున్నాను. సైన్సు ఆధ్యాత్మికత రెండు కూడా జోడెడ్ల బండి లాంటివి. ఎలా ఉండాలి? సమానంగా. ఎక్సలెంట్. సమాన స్థాయిలో ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. ఒక ఎడ్డు ద్వారా బండి నడవదు కదా. రెండు ఉండాలి. ఎలా ఉండాలి? సమాన స్థాయిలో ఉండాలి, సమాన మోతాదులో ఉండాలి. ఒక మహానుభావుడు చెప్పినటువంటి కొటేషన్ ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. సైన్స్ వితౌట్ స్పిరిచువాలిటీ కమిట్స్ సూసైడ్. చూడండి, సైన్స్ వితౌట్ స్పిరిచువాలిటీ కమిట్స్ సూసైడ్. స్పిరిచువాలిటీ వితౌట్ సైన్స్ ఈజ్ ఇన్కంప్లీట్. స్పిరిచువాలిటీ వితౌట్ సైన్స్ ఈజ్ ఇన్కంప్లీట్. అంటే సైన్స్ వితౌట్ స్పిరిచువాలిటీ కమిట్స్ సూసైడ్. శాస్త్రీయ పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే ఉండి ఆధ్యాత్మికత లేకపోతే అది ఆత్మహత్య సదృశ్యం అంట. ఆధ్యాత్మికత ఉన్నప్పటికీ అది సైన్స్ పరంగా లేకపోతే అసంపూర్ణం అంట. చూడండి, ఇఫ్ బోత్ ఆర్ మ్యాచ్డ్ టుగెదర్ వీ కెన్ క్రియేట్ వండర్స్ ఇన్ దిస్ వరల్డ్. రెంటిని సమన్వయం చేసేటట్లయితే అద్భుతాలు సృష్టించవచ్చని నాకు ఒక శాస్త్రవేత్త యొక్క మెసేజ్ ద్వారా తెలిసింది. అందుకని నేను సైన్స్ని ఆధ్యాత్మికతను సమన్వయం చేసి అందించాలనేటటువంటి భావంతో సంస్థను స్థాపించాను. ప్రతి విషయాన్ని కూడా సైన్స్ పరంగా విశ్లేషించుకొనే నేను ముందుకొచ్చాను. ఫస్ట్ స్టెప్ ఏమిటంటే ఉద్యోగానికి రాజీనామా చేయటం. రెండో స్టెప్ ఏమిటంటే కోర్సులు రూపొందించడం. మూడో స్టెప్ ఏమిటంటే గురూజీలను తయారు చేయటం. నాలుగో స్టెప్ ఏమిటంటే ఆధ్యాత్మిక ప్రచారం చేయటం, పుస్తకాలు రచించటం, ప్రవచనాలు రికార్డు చేయటం, భక్తి గీతాలు, భజనలు రికార్డు చేయటం. ఈ విధంగా ఫాస్ట్గా ప్రచారం చేశాను నేను. అందులో ఒక భాగంగా నేను చేసినటువంటి మరొక లోతైనటువంటి పరిశోధన ఏమిటంటే, దాన్ని పరిశోధన అనొచ్చు. అసలు వేదాలలో ఏముంది, ఉపనిషత్తులలో ఏముంది, బ్రహ్మసూత్రాల్లో ఏముంది, దాని గురించి కూడా రీసెర్చ్ చేశాను. నాకు తెలిసిన ఒకే ఒక అంశాన్ని మీకు తెలియజేస్తే ఈ సందర్భంగా, ఆధ్యాత్మికతను శాస్త్రీయతను సమన్వయం చేసేటట్లయితే ఎటువంటి వ్యక్తులైనా సరే స్పష్టమైన మార్పు వస్తుంది. ఇంకొక విషయం కూడా చెప్తాను. అదేంటంటే, ప్రస్తుతం మానవుడు శరవేగంగా ముందుకెళ్తున్నాడు. శాస్త్రీయతను, సాంకేతికతను వాడుతున్నాడు. టెక్నాలజీని బాగా వాడుతున్నారు కదా. ఆధ్యాత్మికత కూడా సాంకేతిక పరంగా ఉండేటట్లయితే తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి కలుగుతుంది అనేది నా భావన. టెక్నికల్గా మార్చాను నేను. టెక్నికల్గా మార్చడం వల్ల ముందు నా జీవితం మీద నేను అప్లై చేసుకున్నాను. మీకు చెప్పాను కదా, 2015వ సంవత్సరం తర్వాత ఫిజికల్ బాడీలో మార్పు వచ్చింది. 2018వ సంవత్సరం తర్వాత సైకలాజికల్గా మార్పు వచ్చింది.
21 సంవత్సరం తర్వాత అనుకున్న సంకల్పం నెరవేరే స్థితి వచ్చేసింది. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే సైన్స్ తప్పనిసరిగా ఉండాలి, టెక్నాలజీ ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి, 3 సమన్వయం కావాలి. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఇది విమర్శ కాదు, విశ్లేషణే. ప్రస్తుతం సమాజంలో ప్రచారం జరుగుతున్నటువంటి అందించబడేటటువంటి విధానాలు సమగ్రం కాదు, సంపూర్ణం కాదు. సమగ్రం కాదు, సంపూర్ణం కూడా కాదు. ఎందుకంటే కొంతమంది పురాణాలు, ఇతిహాసాలు తీసుకొని వాటిని ప్రచారం చేస్తున్నారు. కొంతమంది ఫిజికల్ బాడీకి అవసరమైనటువంటి ఆసనాలు, సూర్య నమస్కారాలు, ఎక్సర్సైజులు ఇస్తున్నారు. కొంతమంది ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తున్నారు, ఆత్మజ్ఞానం ఇస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పందాల ముందుకు వెళుతున్నారు. కానీ సమన్వయం లేదు కదా, సమిష్టిగా ఇవ్వటం లేదు కదా, సమగ్రంగా లేదు కదా. నేను సమన్వయంతో సమిష్టిగా సమగ్రంగా అందించాను కాబట్టి నాకు ఫలితం వచ్చింది, సమాజంలో కూడా మార్పు వచ్చింది. అందువల్ల ఇప్పుడున్నటువంటి ఈ స్పీడ్ యుగంలో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భౌతికవాదాన్ని వదిలిపెట్టడం సాధ్యం కాదు. కుటుంబ పోషణ జరగాలి, ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండాలి. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉంటే అంతరంగం సంతృప్తిగా ఉంటుంది. అంతరంగం సంతృప్తిగా ఉంటే తప్పనిసరిగా సాధనలో పట్టు దొరుకుతుంది. అంతరంగం అసంతృప్తి ఎప్పుడు ఉంటుంది? మనకు శారీరక అవసరాలు తీరాలి, భౌతిక అవసరాలు తీరాలి. నాకు తెలిసినంతవరకు ఒక మెట్రోపాలిటన్ సిటీలో కనీసం 50,000 లేకుండా ప్రతి నెల కుటుంబం గడిచే అవకాశం లేదు. అది మినిమం నేను చెప్తున్నాను. కాబట్టి నా అంచనా ప్రకారం భౌతికవాదం ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి. ఆర్థికంగా ఎదిగితేనే ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. రెండుని ఏం చేయాలి? సమన్వయం చేయాలి. ఆర్థిక కొరత ఉండి ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బొడుగులో పోసిన పన్నీరు. ఇంకొక మాట చెప్తున్నాను. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఆధ్యాత్మికత కన్నా ఆర్థిక వనరులే ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. మీరు ఆర్థికంగా ఎదిగిన వ్యక్తి ముఖం చూడండి ఎలా ఉంటుందో, సంతృప్తిగా ఉంటుంది, నిండుకొండలా ఉంటుంది. ఆర్థిక వనరుల కొరత లేని వ్యక్తిని చూడండి, ఆర్థిక వనరులు గనక పుష్కలంగా ఉంటే ముఖం నిండుగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. ఆర్థిక వనరుల కొరత ఉంటే మనసు అసంతృప్తిగా ఉంటుంది. దాన్ని ఏమంటారో చెప్పనా? ఫైనాన్షియల్ ఫోబియా. ఫైనాన్షియల్ ఫోబియా ఉందనుకోండి డిసీజ్ ఫోబియా వస్తుంది. డిసీజ్ ఫోబియా ఉందనుకోండి డెత్ ఫోబియా. అందుకని నేను అందించేటటువంటి విధానం వినూత్న పందాలు ఉండటం వల్లనే నాకు మార్పు వచ్చింది. శిక్షణా తరగతులకు హాజరయ్యేటటువంటి వ్యక్తులు కూడా మార్పు వస్తుంది. సైన్స్, స్పిరిచువాలిటీ రెండు ఉండాలి. ఆ రెంటిని సమన్వయం చేసుకుని ముందుకెళ్ళాలి. ఈ పందాన్ని నేను అనుసరించాను, ఆచరించాను, అనుభవంలోకి పొందాను. అందుకే ముందు నాలో మార్పు వచ్చింది, సమాజంలో కూడా మార్పు వస్తుంది.